రిమోట్ టీవీ రిమోట్ గుర్తుకే టీవీ రిమోట్ గుర్తుకే టీవీ రిమోట్ గుర్తుకే టీవీ రిమోట్ గుర్తుకే మన ఓటు టీవీ రిమోట్ గుర్తుకే మన ఓటు మనదే ఓటు టీవీ రిమోట్ గుర్తు మనదే ఓటు టీవీ రిమోట్ వీళ్ళ గుర్తు గవర్నమెంట్ తోని కొట్లాడి మన కార్మికులందరికీ కూడా ఇప్పటికీ గవర్నమెంట్ మనకు దయదక్షిణ మనకి ఇస్తలేదు. మనం ఇంకా అధికారంలో లేకుండా మనం ఇవన్నీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలో ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత మన ఊరిని ఒక అభివృద్ధిగా ఒక మోడల్ గ్రామంగా మనం తీర్చిదిద్దడానికి మనము ప్రయత్నం చేస్తాం. దానికోసమే మనం పోరాటం చేసేటటువంటి వాళ్లకు మన కోసం పనిచేసేటటువంటి వాళ్లకు మీరు ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళు పోయి మాట్లాడేటటువంటి కెపాసిటీ ఉన్నదా, జిల్లా కలెక్టర్ దగ్గర కానీ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరి దగ్గర పోయి మాట్లాడేటటువంటి కెపాసిటీ ఉన్నదా లేదా అని ఒకసారి ఆలోచించి మీరు ఓటేయాలి. అట్లాగే మన విధానాలు చూసినప్పుడు మన రైతుల కోసం కాకుండా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం అనేక పోరాటాలు చేసి విజయం సాధిస్తున్నాం. రేపు గవర్నమెంట్ చేస్తున్నటువంటి తంబాకు ఉత్పత్తుల నిషేధం మీద కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోబోతాం. దానికి అందరికి కూడా మీ మద్దతుగా ఉంటది. ఆ పోరాటంలో బాగా మనం చేయాలంటే మనకు ఒక అధికారం ఉంటే ఇంకెక్కువ కొట్లాడటానికి మనం పనిచేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి మిద్దె సరుప గారిని మీరు అందరు గెలిపిస్తారని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.